హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్. మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. మన వీడియోలో బీట్రూట్ క్యారెట్ ఫ్రైని అయితే చేసేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుందాం. ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్రై వచ్చేసి చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి సైడ్ డిష్గా, పప్పుచారులోకైనా సరే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగే సింపుల్గా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బీట్రూట్ క్యారెట్ మనమైతే రాగా తినలేము కదా, ఇలా ఫ్రై రూపంలో కూడా చేసుకొని తిన్నామనుకోండి, ఒక మంచి ఫుడ్ని అయితే తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేనైతే చపాతీలోకి ట్రై చేశాను. ఇక మనం క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చక్కగా క్యారెట్, ఫ్రెష్గా ఉన్న క్యారెట్ను, ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ను తీసుకొని వాష్ చేసుకొని ఇవి రెండు కూడా పీలప్ చేసుకోవాలా. క్యారెట్ని అయితే అలాగా కూడా కట్ చేసి వేసుకుంటారు, కానీ పైన అనేది చిన్న చిన్న ఇసుక రేణువులు అనేటివి ఉంటాయి అన్నమాట. అప్పుడు మన పంటి కింద పడితే కసబిస అనిపిస్తుంది. కాబట్టి మొత్తం తొక్క అంతా తీసేసుకోవాలా. అలాగే బీట్రూట్ కూడా తొక్క తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలా. రెండు కూడా నేను చక్కగా బీట్రూట్ పీసెస్, క్యారెట్ పీసెస్ చేసేసుకున్నాను. ఇక మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని అయితే వేసేసుకొని జీలకర్ర, ఆవాలను వేసాను. అలాగే కరివేపాకు వేస్తాను. ఈ రెండు కూడా మనకు ఫ్రైలో జీలకర్ర, ఆవాలు కనిపించదు, కాకపోతే ఫార్మాలిటీస్గా వేసేసాను అనమాట. ఇక క్యారెట్ పీసెస్, బీట్రూట్ పీసెస్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలా. కలిపిన తర్వాత మనం మూత కవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కవర్ చేసి మనం ఫ్రై చేసుకున్నట్లయితే గిన బీట్రూట్లో, క్యారెట్లో కొంచెం వాటర్ వచ్చి మరీ బాగోదు ఫ్రై అనేది. కాబట్టి మూత వేసుకోకుండా ఈ ఫ్రైని అయితే చేసుకోవాలా. నేను ఒక 5 నిమిషాలు కలిపేసి వదిలేసాను. తర్వాత తగినంత సాల్ట్ని వేసాను, తగినంత పసుపుని వేసాను. ఈ పసుపు కూడా అంతే, ఎంత వేసినా కనిపించదు అనమాట. కాబట్టి కొద్దిగా అయితే వేసుకోవాలా కంపల్సరీగా. వేసేసి చక్కగా కలిపేసి నేను మరొక 5 మినిట్స్ అలాగే వదిలేసాను. ఈ లోపల నేనైతే ఎల్లిపాయలను కొంచెం దంచుకుంటున్నాను అనమాట. ఆ ఫ్రైకి సరిపడా ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపిచ్చగా చిన్న రోట్లో వేసి నేనైతే అప్పటికప్పుడు దంచుకుంటున్నా. మీ ఇష్టం, మీకు రెడీగా ఉన్న పేస్ట్ని అయితే వేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు 4-5 ఎల్లిపాయ రెమ్మలు తీసుకొని చక్కగా వలిసి ఇలా కచ్చాబిచ్చగా దంచి ఫ్రైలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే చక్కగా కచ్చాబిచ్చగా దంచి ఒక చిన్ని బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల మన క్యారెట్, బీట్రూట్ పీసెస్ అనేది మరింత వేగిపోయి ఉంటాయి. ఒకసారి మళ్ళీ అవి చెక్ చేసుకుందాం. ఇవి కొంచెం కలుపుకుంటూనే మనం ఈ ఫ్రైని అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, ఈ పీసెస్ అనేటివి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనము ఇంకా మగ్గించుకోవాలి అంటే కొద్దిగా బాగోదు, అంత మగ్గాల్సిన అంత అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఇవి ఇలాగే కొద్దిగా వేగితే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు మనం తగినంత కారం అయితే వేసేసుకుందాం. మీ స్పైసీకి తగినంత కారం మీరు వేసుకోనండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ దంచి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాను. తగినంత కొబ్బరి పౌడర్ని వేసుకున్నాను. ఇప్పుడైతే నేను కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మీ ఇష్టం, ఇది ఇష్టమైతే వేసుకోనండి, లేకుంటే లేదు. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను, ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా చక్కగా క్యారెట్, బీట్రూట్ పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ తక్కువ ఉంటే మాత్రం చెక్ చేసి వేసుకోనండి, మీ రుచికి తగినంత. అయిపోయిందండి బీట్రూట్ ఫ్రై. చాలా తొందరగా చేసుకునే ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది. మనము సైడ్ డిష్గా చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.